ప్రతి అణువు కూడాను ఒక్కొక్క రూపం ఉన్నది. కనుకనే భగవంతునికి కూడాను ఒక రూపం ఉన్నది. ఏమిటి ఆ రూపము? భక్తులు ఏ రూపమును ఆశించి దానిని స్మరించి దానిని భజించి దానిని విశ్వసిస్తుంటారో ఆ రూపాన్ని ధరిస్తుంటాడు భగవంతుడు. ఇక్కడ శబ్దం వచ్చింది. ఈ శబ్దమునకు స్వరూపం లేదు, కానీ శబ్దం చేసినటువంటి ఈ వస్తువునకు స్వరూపం ఉన్నది. ఆనందమునకు స్వరూపం లేదు. ఆనందమును అనుభవించేటువంటి వ్యక్తికి స్వరూపం ఉన్నది. పరిమళము స్వరూపం లేదు. పరిమళమును అందించేటువంటి పుష్పమునకు స్వరూపం ఉన్నది. ప్రేమకు స్వరూపం లేదు. ప్రేమను అందించే తల్లికి స్వరూపం ఉన్నది. అదే విధంగానే దైవమునకు స్వరూపం లేదు. దైవాన్ని చేర్చినటువంటి ఒక అణువులకు స్వరూపం ఉన్నది. అణువు యొక్క స్వరూపమే సమ్మిళితమైన స్వరూపాన్ని ధరించినప్పుడు ఇది భౌతికమైనటువంటి స్వరూపకంగా రూపొందుతుంది. భగవంతునికి ఏ రూపము లేదని కూడాను మరికొందరు వాదిస్తుంటారు. ఇది చాలా పొరపాటు. సర్వస్వరూపములు భగవంతుడే. అఖండమైన, అనంతమైన, అవ్యాప్తమైనటువంటి ఒక స్వరూపము భగవంతుడు. ఏదైనా భజనకి పోయి నోరెత్తి ఒక పాట పాడినారంటే ఓహో ఈయన భజన కూడా పాడుతున్నాడా అని గేల్చేస్తారనే హాస్యం. If anyone starts singing, we are afraid that people will make fun of us. ఇంకేదైనా కొంచెం విభూతిని పెట్టుకుంటే ఓహో ఈయన సాయిబాబా భక్తుడా అంటారేమో అని భయము. We are also afraid of the public because people may think that we are devotees of Sai Baba if we have got that vibhuti on the forehead. వేస్తే ఓహో ఈయన కూడా భజన స్వరూపుడైనాడా అంటారు. If we also start singing, people may mistake that we are devotees. అభిమానానికి మమకారానికి ప్రాణాలు ఇడుస్తున్నారు ఈనాటి మానవులు. In fact, we are ruining our lives, killing people because such kinds of false మమకారములు ఏనాడు మనం త్యాగం చేస్తామో that day when you give up this sacrifice, this attachment, సమాజంలో సౌభాగ్యం చెలరేగుతుంది. then there will be prosperity in society. ఈ అహంకార అభిమానములు మనం త్యజించాలి. We have to sacrifice this ego and attachment. ఇవి ఉండినంత వరకు కూడాను భగవత్ నామాన్ని కూడా మనం స్మరించలేము. So long there are these two twins, ego and attachment, ఎవరేమనుకుంటారో భయం మనకెందుకు? why should we bother about నువ్వు ఎన్ని others? పనులు చేయరానిటువంటివన్నీ చేస్తున్నావు. Are we not doing so many things that we are not supposed దీనికంత to? భయం లేదే నీకు? You are not afraid then పవిత్రమైనటువంటి భగవత్ నామాన్ని చేయటానికి, to sing the glory of God, భగవత్ భజనలు పాడడానికి, to participate in bhajan, 10 మందికి భగవత్ విషయాన్ని బోధించడానికి to teach divinity to భయము? others. ఎందుకు భయము? Why should you be afraid of anybody? ఈ సంకల్పములు ఈ జన్మంలో చేసినవే కాక వచ్చే జన్మంలో కూడాను ఇంకా ఎన్నియో దీని యొక్క ఫలితములను అందిస్తూ వస్తుంటాది. The thoughts of the yesteryears, we find by them being fruitful in now and also would bear fruit in future. సంస్కారవంతమైనటువంటిది. And it's the one of culture in the సంస్కారం అనగా ఏమిటి? What do you mean by చెడును దూరం చేసి మంచిని పోషించడమే. the refinement or culture meant removing all that is bad? నిత్య జీవితంలో and మనం ఏ preserving కర్మలు good. ఆచరిస్తున్నామో ఆ కర్మల యొక్క దోషములను నిర్మూలం గావించి దోషరహితమైనటువంటి యొక్క కర్మలుగా తీర్చిదిద్దుకోవటమే సంస్కారము. All the human activity must be free from all adulteration or pollution. Make it pure and crystal clear. నారాయణం